దువ్వాడ శ్రీనివాస్ గారు, ఏంటి ఈ సమన్వయకర్తల నియామకంలో బీసీలను కొట్టేశారు, కాపులను కొట్టేశారు, అందరికి అన్యాయం జరిగిపోతోందని రాస్తున్నారు. అసలు ఏంటిది? నమస్కారం సార్, మీకు ప్యానలిస్టులందరికీ కూడా నా నమస్కారాలు సార్. బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు. అసలు ఈనాడు రామోజీరావుకి అసలు లేదు. ఎందుకంటే బీసీలకు ద్రోహం చేసినటువంటి చరిత్ర వాళ్ళది. సార్, ఒక విషయం మర్చిపోయారా రామోజీ? చంద్రబాబు నాయుడు అన్నాడు బీసీలకు మెదడు లేదు, బీసీలు ఉన్నత పదవులకు పనికిరారు, ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా? ఇంతకన్నా ద్రోహమైనటువంటి మాట ఒక కులానికి సంబంధించి, మేము అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళం. నేను ఒక బీసీ వెనుకబడిన కులానికి చెందిన వాడిని. నా కులానికి చెందినటువంటి వ్యక్తులపైన, మా అభివృద్ధి పైన, మా పురోగతి పైన మాకు మెదడు లేదు, మేము ఉన్నత పదవులకు పనికిరాం. ఒక జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ లో ఒక హైకోర్టుకి సంబంధించి ఒక ఉన్నత పదవికి బీసీకి అవకాశం వస్తుంటే తప్పించిన హీన చరిత్ర చంద్రబాబు నాయుడుది. మీకు బీసీలకు మెదడు లేదన్న చంద్రబాబు నాయుడు, ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారన్న చంద్రబాబు నాయుడు రేపు టికెట్లు ఇచ్చే దానిలో ఎందుకు ప్రయారిటీ ఇస్తాడు? బీసీలు జడ్జిలుగా పనికిరారట, మత్స్యకారులో తాటకిస్తాడట, నాయి బ్రాహ్మణుల మేము ఉన్నత పదవులకు పనికిరామంట. సార్, నాకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది ఉద్దేశపూర్వకం కాదు. మీరు ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించేవారిని పిలిచాను, కానీ ఇక్కడ కూర్చున్న ముగ్గురు కూడా బీసీలే కావటం, జగన్ గారు ఏ రకంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్నారని చెప్పడానికి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి స్క్రీన్ నిజంగా ఇదొక గొప్ప నిదర్శనం. స్వాతంత్ర్యానంతర చరిత్రలో 136 పైచిలకు బీసీ వెనుకబడిన కులాలున్నాయని, ఆ కులాల్లో ఇప్పటి వరకు మేము విననివి చూడనివి కూడా పేర్లు కొత్తగా విన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పేర్లన్నీ కూడా ప్రస్తావనలోకి తీసుకొచ్చి 56 కార్పొరేషన్లు వేసి, ఆ కార్పొరేషన్లకి చైర్మన్లు వేసి, డైరెక్టర్లు వేసి, వాళ్ళందరి ద్వారా ఆ కులాల తాలూకా పురోగతికి, అభివృద్ధికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి నాయకుడు భారతదేశ చరిత్రలో. బీసీల గురించి ఆలోచించి బీసీలని అగ్రస్థానంలో కూర్చోబెట్టిన మొట్టమొదటి నాయకుడు భారతదేశ చరిత్రలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది నేను గట్టిగా చెప్పగలను. కాదని చెప్పే దమ్ము రామోజీరావు కుటుంబాలకు గాని, రామోజీరావు సర్కిల్కి గాని, లేకపోతే చంద్రబాబు నాయుడుకి గాని, తెలుగుదేశం నాయకుడికి గాని ఉందో చెప్పమనండి. ఈ రోజు బ్రహ్మాండంగా బీసీల కూర్పులో గాని, ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఏర్పాటు చేసినటువంటి మేమైతే చెప్తున్నాం, మేమైతే ఇది సంతృప్తిగా ఉన్నాం. మేమందరం వెనుకబడిన కులాలకు చెందినటువంటి మమ్మల్ని ఎమ్మెల్యేలుగా, మరి అలాగే ఉప ముఖ్యమంత్రులుగా, బీసీలు ఉప ముఖ్యమంత్రులుగా కూర్చోడం ఏంటి? ఎస్సీలు ఎస్టీలు ఉప ముఖ్యమంత్రులుగా కూర్చోడం ఏంటి? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఒక బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి ఉప ముఖ్యమంత్రులుగా కూర్చోవాలని ఆలోచన చేశాడా? కూర్చోబెట్టాడా ఎప్పుడైనా? ఆయన చరిత్రలో ఉందా? ఆయన హీన చరిత్రలో ఆయన ఈ రోజు మాట్లాడుతున్నాడు, చూస్తాం కదా. ఈ రోజు మేము 50 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంట్ స్థానాలను విడిచిపెట్టి దర్జాగా మీరు ఇప్పుడు చూపించిన స్ట్రాటజీ ప్రకారం బ్రహ్మాండంగా బీసీలని, ఎస్టీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు రేపు విడుదల చేస్తాడు కదా, చూద్దాం. రేపు చంద్రబాబు నాయుడు తాలూకు ఐడియా ఏంటి? పవన్ కళ్యాణ్కి ఎన్నిస్తున్నాడు? పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లలో బీసీలకు ఎన్నిస్తాడు? ఎస్సీలు ఎస్టీలకు ఎన్నిస్తాడు? ఆయనకు మిగిలిన సీట్లలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు శాతం ఎంత? బీజేపీకి వాళ్ళు ఒకవేళ ఇస్తే వాళ్ళకి ఇచ్చే దానిలో ఎస్సీలు ఎస్టీలు బీసీల శాతం ఎంత? మొత్తంగా దమ్ముంటే చెప్పు, నువ్వు బీసీలకి ఇస్తున్నటువంటి శాతం ఎంత? నీకు దమ్ముందా? టిక్కెట్లన్నీ మావి. ఎప్పటికే 50 టిక్కెట్లు అనౌన్స్ చేసినారు అసెంబ్లీ, అలాగే 9 పార్లమెంట్ స్థానాల్లో. ఇది మా స్థితి, ఇది మా గౌరవం, ఇది మాకున్న హోదా. ఈ స్థాయిని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. నువ్వు నీ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వగలవా? నీకు ఆ శక్తి ఉందా? రామోజీరావు దమ్ముంటే మీరు సమాధానం చెప్పగలరా? మీరు అన్నట్టు 87 సంవత్సరాల వయసులో బీసీల గురించి ఇంత నీచంగా మాట్లాడినటువంటి హీన చరిత్ర కలిగినటువంటి మీరు బీసీల తాలూకా ఆగ్రహావేశాలకు గురికాక తప్పదు. రానున్న ఎన్నికల్లో బీసీలు మొత్తం తెలుగుదేశం పార్టీని సమాధి చేస్తారు. ఈ రోజు మీకు నేను చెప్తున్నాను. అలాగే మీరు టెక్కలి సమన్వయకర్తగా వైఎస్ఆర్సీపీ నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇక్కడ చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, నేను సోషల్ మీడియాలో గమనించాను సార్, టెక్కల్లో ఎవరు రాబోతున్నారు? అచ్చెన్నాయుడిని అసెంబ్లీ గేటు తాకనివ్వకుండా చేయగలిగినటువంటి నాయకులు ఎవరని గత కొంతకాలంగా ఒక చర్చ జరుగుతూ వస్తోంది. ఏం చేయబోతున్నారు చెప్పండి? ఏం జరగబోతుంది చెప్పండి టెక్కల్లో?
టీడీపీ అచ్చెన్నాయుడు- రాష్ట్ర అధ్యక్షులైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఆయనతో పోటీ పడుతున్నారు మీరు. సాధ్యమా కొట్టడం? సార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడితోకి కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆయన ఒక క్రిమినల్, ఆయన ఒక 6 చంపినటువంటి క్రిమినల్. సర్పంచ్ గా నామినేషన్ వేయడానికి వెళ్తే ఈ సర్పంచ్ గా నామినేషన్ వేయడానికి వెళ్ళిన 6 3 చంపాడు. సొంత తమ్ముణ్ణే పొడిచి చంపాడు రాజకీయంగా అడ్డంగా వస్తే. ద్రోహి, రౌడీయిజం, గూండాయిజంతో నియోజకవర్గంలో ఇష్టానుసారం రెగ్గింగులు చేసుకుని గెలిచే నీచ చరిత్ర వాడిది. ఇప్పుడు నేను చెబుతున్నా, ఈ రానున్న 24 ఎన్నికల్లో ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అచ్చెన్నాయుడు అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు. ఇట్స్ అ ఛాలెంజ్. ఈ రోజు మేము చేసి చూపెడతాం. మా ఎంపీ అభ్యర్థిగా పేడాడ తిలక్ పోటీ చేస్తున్నాడు, బీసీ నాయకుడు. అలాగే నేను బీసీ నాయకుడిగా పోటీ చేస్తున్నాం. మేము మా సంగతి చూపెడతాం. ఈ రోజు నేను టైం అండ్ డేట్ చెప్తున్నాను, చూసుకోండి. నేను కూడా నోట్ చేసుకుంటాను. దువ్వాడ శ్రీనివాస్ గారు, నేను కూడా నోట్ చేసుకుంటాను. తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం మిమ్మల్ని కూర్చోబెడతాను. రికార్డ్ చేసుకోమంటారా? రికార్డ్ చేసుకోమంటారా? రికార్డ్ చేసుకోండి. ఇదే టైం అండ్ డేట్ రికార్డ్ చేసుకోండి. అసెంబ్లీ గేట్ సార్, అసెంబ్లీ గేట్ వరకు అక్కర్లా. నేటికి 4.5 ఏళ్ళు అయింది. అచ్చెన్నాయుడు ఈ రోజు వరకు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. అసలు అచ్చెన్నాయుడు ఎక్కడున్నాడు? ప్రతిపక్ష పాత్ర ఎప్పుడైనా పోషించాడా? ఎప్పుడైనా టెక్కలి ప్రజల పక్షాన్ని మాట్లాడా? అసలు ప్రజల్లో ఎప్పుడైనా కనబడ్డా? అసెంబ్లీ గేట్ అలా తాకుతాడు, తాకలేడు. ఈ రోజు మీరు చూసారు, వాళ్ళు రౌడీయిజం, రిగ్గింగ్లు, గూండాయిజం చేస్తే వాళ్ళకి మెజారిటీ వచ్చి రిగ్గింగులతో గెలిచినటువంటి చరిత్ర. మాకు 136 సర్పంచులుంటే 119 సర్పంచులు మేమే గెలిచాం. 4 ఎంపీపీలు, 4 జడ్పీటీసీలు కూడా మావే. ఈ రోజు అఖండ మెజార్టీతో టెక్కల్ నియోజకవర్గంలో మేము ఉన్నాం. అచ్చెన్నాయుడికే ఉంది. అసెంబ్లీ గేట్ ఏ స్థితిలో కూడా తాకలేడు. ఈ రోజు నేను చేస్తే అది మీకు చేసి చూపిస్తాం. రైట్, విజయం మాదే. ఇదే కాదు, అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్? అంత ఆత్మవిశ్వాసంతో చెప్పేసి విజయం మాదే. అంత ఆత్మవిశ్వాసం, అంత కాన్ఫిడెన్స్ ఏంటి? కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలడు, సోదరుడు భరత్ గెలుస్తాడు. చూడండి, ఆత్మవిశ్వాసం కాదు సార్, జగనన్న చేసినటువంటి పనితీరు సార్. జగనన్న చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి ఒక్క గడపకు కూడా ప్రభుత్వ పథకాలు అన్న సార్. ఈ రోజు ఈ రాష్ట్రంలో 1,65,00,000 గృహాలుంటే అందులో 5 కోట్ల మంది ప్రజలుంటే 12,50,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ కోసం 4,20,000 కోట్ల రూపాయలు నిధులు, ₹1 లంచం లేకుండా, అవినీతి లేకుండా ప్రతి గడపకు కూడా అందించినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మా శ్రీకాకుళం, మా టెక్కల్లో దమ్ముంటే మీరు అచ్చెన్నాయుడికి పిలవండి, వాడు రాడు. దమ్ముంటే పిలవండి. టెక్కల్ నియోజకవర్గానికి నేను ఈ పని చేశానని చెప్పమనండి వాడికి. మేము ఈ రోజు టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న అచ్చెన్నాయుడికి నేను తెలియజేస్తున్నా, 6,000 కోట్ల రూపాయలు మరి జగనన్న ఈ 4 ఏళ్లలోనే టెక్కల్ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. సంక్షేమ పథకాల కింద 1,600 కోట్ల రూపాయలు, పారిశ్రామికీకరణ కింద మార్చడానికి పోర్టు కోసం 4,361 కోట్ల రూపాయలు, 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి టెక్కలి నియోజకవర్గాన్ని అంగరంగ వైభవంగా అభివృద్ధి చేసిన జగనన్న ఎక్కడ? వాళ్ళ 40 ఏళ్ల జీవిత చరిత్రలో ₹1 కూడా నిధులు లేక ఈ టెక్కల నియోజకవర్గానికి ఇది నేను చేశాను అని చెప్పే సత్తా ఆ అచ్చెన్నాయుడికి ఉందా అని అడుగుతున్నాను. వాడికి దమ్ముందా అని అడుగుతున్నాను. రమ్మనండి, మాట్లాడదాం. మేమేం చేసాం మాట్లాడతాం. ఈ అభివృద్ధి మా గెలుపుకు కారణం.